ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే ఆ క్రేజే వేరు. అబ్బాయికి అదేనండి, వరుడికి భూములు ఉన్నా, వ్యాపారం ఉన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నా అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అమ్మాయిని ఇచ్చేస్తామంటారు చాలా మంది అమ్మాయి వధువు తల్లిదండ్రులు. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ కు ఉండే ఆ లెక్కే వేరు. అదే డిమాండ్, అదే ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేసే అబ్బాయికి ఎందుకింత క్రేజ్ అంటే, ఒక్కసారి ఉద్యోగం సాధించామా ఇక లైఫ్ సెటిల్ అయినట్లే. టంచనుగా ఫస్ట్ కు జీతం వస్తుంది. పనితీరు ఎలా ఉన్నా సీనియారిటీని బట్టి ప్రమోషన్లు, క్రమం తప్పకుండా వచ్చి పడే ఇంక్రిమెంట్లు, ఇలా ఎన్నో సదుపాయాలు. ఇక పెళ్లి ప్రయత్నాలలో వారిదే హవా. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు అంటారు. సర్కారీ కొలువులు లేక చాలా మంది యువకులకు పెళ్లిళ్లు కూడా కావటం లేదంటే అతిశయోక్తే కాదు. తాజాగా ఈ అంశంపై ఓ యువతి సెటైరికల్ గా ప్రాంక్ వీడియో చేసింది. పెళ్లి కూతురులా ముస్తాబయ్యి చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిల్చుంది. ఆ కార్డుపై ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నా అని రాసి చేతుల్లో పట్టుకుంది. రోడ్డుపై వచ్చే పోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అంటూ అడుగుతూ కాదనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. చివరకు ఓ మధ్య వయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పటంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ ప్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్లు పెడుతున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.